శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి ఫిబ్రవరి 8 నుంచి 14 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ కన్యారాశి వారికి ఈ వారం స్త్రీలతో, దగ్గర బంధువులతో విరోధం వచ్చే అవకాశం ఉన్నది. ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు 6వ స్థానంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి రాహుతో కలయడం జరుగుతుంది. అంటే ఒక విధంగా మీకు ఏదో ఒక అభివృద్ధి కలుగుతూ ఉంటుంది ఈ సమయంలో. అలాగే ఉద్యోగపరంగా చాలా అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్త ఉద్యోగం రావడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీకు ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నా, ఆర్థిక లావాదేవీలు ఉన్నా, బంధువులతో విరోధం ఉన్నా అది కంప్లీట్గా సాల్వ్ అవడం జరుగుతుంది. ఇంతవరకు అనుకూలంగానే ఉంది. అయితే ఇక్కడ శుక్రుడు కూడా ధన భాగ్యాధిపతిగా 6వ స్థాన సంచారంతో ఇది వేరే మీ యొక్క అభివృద్ధి వేరే వాళ్ళు కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి కానీ, మీ భార్యకు కానీ, అంటే మీ స్త్రీ అయితే మీ భర్తకు కానీ సడన్గా కొంత హెల్త్ ప్రాబ్లం రావడం కానీ, కొన్ని అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. మరి ఈ కారణం వల్ల ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య ఆధిపత్య విషయంలో కొంత అభిప్రాయ భేదాలు, ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించి ఈ కుటుంబ సమస్యల్లో ఇన్వాల్వ్ అవ్వడం, కొన్ని కొత్త ఇబ్బందులు రావడం, కొన్ని కొత్త క్యారెక్టర్లు పుట్టుకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కన్యారాశి వారు చాలా కాలంగా రహస్యంగా ఉంచాలనుకున్న విషయం బయటపడుతుంది. ఒకేసారి మీకు ధనలాభం కలగడం వల్ల ఈ ధన విషయంలో కూడా కొంత కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే ఏదైనా కన్యారాశి వారి దగ్గర కొద్దిగా ధనం ఉంది అంటే మాత్రం కంపల్సరీగా బంధువులో, మిత్రులో, మీ పిల్లలో, మీ తల్లిదండ్రులో ఎవరో ఒకరు వచ్చి ఆ ధనం మీ దగ్గర నుంచి తీసుకునే దాకా కూడా ఏదో విధంగా వాళ్ళు బాధలో, కష్టాలు చెప్తూ ఉంటారు. ఏదో సమస్య చెప్పి వ్యాపారం చేస్తామనో ఇంకోటనో మీ దగ్గర ఉన్నటువంటి ధనం వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మన వస్తాదన్న మాత్రం జీవితంలో జరిగే అవకాశం లేదు. అందువల్ల ఏంటంటే కన్యారాశి వారు ఏదైనా రిటైర్మెంట్ అయినప్పుడు, ఏదైనా ఆస్తి అమ్మినప్పుడు లంసంగా ధనం వస్తే మాత్రం అది మీ పేరుతోనే మీ చివరి వరకు మీ దగ్గర ఉంచుకోవాలి తప్ప ఏమాత్రం మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి లేదంటే ధనం అది పిల్లలే కదా అని పంచిపెట్టి వారికి ఇచ్చేస్తే మిమ్మల్ని చూసేవాడు ఉండడం, చివరికి మీరు ఏ అనాథ శరణాలయంలోనో చివరి జీవితం గడపవలసి ఉంటుంది. అటువంటి స్థితి ఇప్పుడు మీ జీవితంలో కనబడుతుంది. అంటే మీ ఏజ్ని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా ధన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. బంధువుల్ని నమ్మో, ఇంకొకరిని నమ్మో ధనాన్ని మాత్రం మీరు పాడు చేసుకోవద్దు. అలాగే మీ కుటుంబ సమస్యలు కాకుండా వేరే వారి సమస్యలు, మీ అత్తగారి కుటుంబ సభ్యుల గురించో, మీ ఫ్రెండ్ కుటుంబం గురించో వాళ్ళ కోసం ఆలోచించి వారి సమస్యలకి మీరు ధనం ఇచ్చి చివరికి ఇబ్బంది పడడం కన్నా ఏదైనా కొంత జాగ్రత్త వ్యవహరించడం మంచిది. ఏదైనా మాట సహాయం వరకు కానీ ధన విషయంలో సహాయం చేయడం వల్ల అది అవతల వారికి వేరే విధంగా మెసేజ్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏ సంబంధం లేకుండా అతను మీకు ఎందుకు డబ్బు ఖర్చు పెట్టాడు, అతను మీ సమస్యలు ఎందుకు సాల్వ్ చేశాడు అన్న విషయంలో రావడం వల్ల కూడా కొంత ఇబ్బంది రావడం, అది మీ ఫ్యామిలీ పైన కూడా ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి ఏదైనా కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీకు సంబంధం లేని విషయాల్లో చాలా వరకు కలగజేసుకోకుండా ఉంటేనే మంచిది. మిమ్మల్ని అడిగినప్పుడు చేయొచ్చు, అడగకుండా మాత్రం ఇటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల, ఇటువంటి సలహాలు ఇవ్వడం వల్ల, ఇటువంటి సహాయం చేయడం వల్ల మీరు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత పంచమ స్థానంలో ఈ కుజ అలాగే రవి కలయిక మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఉద్యోగం మారాలనే మీ ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. ఈ ఉద్యోగం మార్పుతో పాటు కొంత అభివృద్ధి కూడా మీకు ఈ సమయంలో కనబడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి గురువు దశమ స్థానంలో ఉండడం, సప్తమ స్థానంలో శని భగవానుడు ఉండటం వల్ల చాలా వరకు ఈ గురువు వక్రగమనంలో ఉండడం వల్ల ఈ మార్చి 11వ తారీఖు వరకు వివాహ సంబంధించిన విషయాల్లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు బాగా దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం కానీ, అసలు రాకపోవడం కానీ, వచ్చినా అవి పెండింగ్లో ఉండడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఫిజికల్గా కొంత ఎడబాటు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కన్యారాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా ఓర్పుగా, సహనంగా వ్యవహరించవలసి ఉంటుంది. మిగతా విషయాల మీద దృష్టి పెట్టకుండా కేవలం ఉద్యోగ సంబంధించిన విషయాల మీదే దృష్టి పెడితే ఆటోమేటిక్గా మీకు వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మిగతా విషయాలు అంటే సంతాన విషయాల్లో కూడా కొంత సక్సెస్, అభివృద్ధి కూడా కనబడడం జరుగుతూ ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా
శని త్రయోదశి 14వ తారీఖున శని త్రయోదశి రావడం జరిగింది. ఆ మన్నాడు 15వ తారీఖున మహాశివరాత్రి కాబట్టి ఏదైనా ఈ సకల రాసుల వారు కూడా జీవితంలో మళ్ళా తిరిగి పుంజుకోవాలంటే ఈ ప్రధానంగా ఈ 2 రోజులు మరి మన శని త్రయోదశి రోజు ఏదైనా శని క్షేత్రాన్ని దర్శించడం, ఏదో మన మందవిల్లని అని కొన్ని శని క్షేత్రాలు దర్శించి అక్కడ పూజ చేయించుకోవచ్చు. లేని పక్షంలో ప్రధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి అక్కడ ఉన్నటువంటి పంతులు గారి ద్వారా కంప్లీట్గా మీరు మరి విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం చేసి చక్కగా ఈ తైలాభిషేకం జరిగిన తర్వాత ఆ ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి పరమశివుని కూడా దర్శించుకొని ఆ రోజు కంపల్సరీగా మీరు అంటే చాలాసార్లు చెప్పినప్పుడు కూడా కొత్త వారి కోసం ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ తినకూడదు. అది ఆ రోజంతా నియమంగా ఏదో ఫ్రూట్స్ పళ్ళు వాటి తింటూ మరి అదే మర్నాడు కూడా మహాశివరాత్రి గొప్ప అదృష్టం కాబట్టి మహాశివరాత్రి రోజు మరి ఆ పరమశివుని దర్శించుకొని వీలైతే మారేడు దళాలతో కనీసం ఒక్క మారేడు దళమైనా పర్వాలేదు, ఆ మారేడు దళంతో మరి పరమశివుని యొక్క అర్పించి నమస్కరించుకొని ఆ రోజు కూడా విధి విధానంగా మీరు పవిత్రంగా భగవంతుడికి దగ్గరగా ఉండడం వల్ల జీవితంలో ఆ మర్నాడు నుంచి చాలా గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మహాశివరాత్రి రోజు వీలున్న వాళ్ళు అంటే ప్రతిదీ పెద్ద టెంపుల్లో పంచారామాల్లో కాశీక్షేత్రంలో అక్కర్లేదు, ఎక్కడ ఏ శివలింగం ఉన్నా వీలైతే రుద్రాక్షలు అంటే ఎన్ని ముఖాలైనా పర్వాలేదు, ఎన్నైనా పర్లేదు, మరి శుభ్రమైనటువంటి వాటర్లో వేసి ఆ రుద్రాక్షలతో శివునికి అభిషేకం చేయవలసి ఉంటుంది. ఈ అభిషేకం చేసిన తర్వాత ఆ రుద్రాక్షల్ని అంటే మీ బంధువులు కానీ మీరు కానీ ఎవరు కానీ అది అదే రోజు మెడలో ధరించడం వల్ల కూడా శని భగవాను నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి కంప్లీట్గా మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీలో ఉన్నటువంటి కోపం అనేది బాగా తగ్గిపోతుంటుంది. చాలా ఓర్పుగా సహనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మీకు ధనాకర్షణ పెరుగుతూ ఉంటుంది, ముఖంలో ఒక విధంగా గ్లో పెరుగుతూ ఉంటుంది, ఒక గౌరవమైనటువంటి హోదా కలుగుతూ ఉంటుంది. దీంతోపాటు మీరు ధరించగలిగితే విభూతి ధారణ వల్ల విభూతి ధారణ కూడా అలవాటుగా చేసుకొని ప్రతిరోజు ధరించడం వల్ల జీవితంలో కంప్లీట్గా చేంజ్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అది ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, ఎంతో కొంత మీ జీవితంలో మార్పు అన్నది రావడం జరుగుతుంటుంది. అంటే దీనికి ప్రత్యేకంగా ఏలినాడు శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది కాబట్టి వాళ్ళే చేయలేని రూల్ ఏం లేదు, ఎవరన్నా చేయొచ్చు, ఎవరు చేసినా కూడా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మకంతో ఎంత చిన్నగా అయినా ఎంత చిన్న దేవాలయంలో చూసినా ఆ ఫలితం వస్తుంది తప్ప పర్టికులర్గా అక్కడికే వెళ్ళాలి, ఆ క్షేత్రమే దర్శించాలి అని ఏం పెట్టుకోవద్దు. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ శివాలయం అయినా ఏ శివలింగానైనా దర్శించి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.